వర్ధిల్లాలి. ఏమవ్వాలి? ఈరోజు సంఘము వర్ధిల్లట్లేదు. వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే మందిరాల్లో నాటబడట్లేదు. మందిరంలో నాటబడితే వర్ధిల్లుతారట. ఎలా నాటబడి? యెహోవా మందిరంలో నాటబడిన వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుతారట. ఏంటండి? యెహోవా మందిరంలో నాటబడిన వారే దేవుని మందిరంలో వర్ధిల్లుతూ ఉంటారంట. నువ్వు ఎక్కడ నాటబడాలి? సంగమా, ఎక్కడ నాటబడాలి? నువ్వు లోకంలో నాటబడుతున్నావా? సంఘంలో నాటబడుతున్నావా? నువ్వు లోకంలో నాటబడితే నీకు నిష్ఫలం. సంఘంలో నాటబడితే పుష్కలంగా నీ ఫలాలు ఫలిస్తూనే ఉంటాయి. సంఘంలో ఫలించాలి, లోకంలో కాదు. లోకంలో ఫలించే వాటి కోసం మనం ప్రయత్నాలు చేయట్లేదు. లోకంలో ఫలించాలని నువ్వు బాప్తిసం తీసుకోలేదు. లోకంలో జీవించాలని నువ్వు మందిరంలోకి రాలేదు. సంఘములో బహుగా ఫలించాలని ఇక్కడ వాక్యం అంటుంది కదా. ఈరోజు సంఘాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే, విశ్వాసులు పాడైపోవడానికి కారణం ఏంటంటే, పునాదులన్నీ పాడైపోయినాయి. పునాది ఏ పునాది? క్రీస్తు బండ మీద కట్టే సంఘాలన్నీ పాడైపోయినాయి. క్రీస్తు స్వరత్వం ఇచ్చే సంఘాలు కూలిపోని. ఇవి సంఘాలు ఎక్కడున్నాయంటే వేరు వేరు చోట్ల ఫలిస్తూ ఉన్నాయి, సంఘంలో ఫలించట్లేదు. నేను సంఘంలో ఫలించను, మరి ఎక్కడ ఫలిస్తావు? వేరే చోట ఫలిస్తాను. నేను సంఘంలో ఫలించను, మరి ఎక్కడ ఫలిస్తావు? నాకు ఇష్టమైన సంఘంలో ఫలిస్తాను. నా సంఘంలో నేను ఫలించను, నా సంఘంలో నమ్మకస్తురాలుగా నేను ఉండను, నమ్మకస్తుడిగా నేను ఉండను. మరి ఎక్కడుంటా? వేరే బ్రాంచ్ సహవాసంలో నేను నమ్మకంగా ఉంటాను. ఏ అక్కడ ఎవడో చూడ్డానా? మరి దేవుడు లేడు అక్కడ? హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు లేకపోవచ్చు, దేవుడు ఉన్నాడుగా. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. స్తోత్రం. నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు బహుగా ఫలించాలి అంటే ఎక్కడుండాలి? నువ్వు దేవుని ఆవరణ ప్రాంగణంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? వర్ధిల్లుతూ ఉంటావు. ఎలా వర్ధిల్లుతావు? చిన్నలైనా వర్ధిల్లుతారు, పెద్దలైనా వర్ధిల్లుతారు, ముసలివారైనా వర్ధిల్లుతారు. దేవుని మందిలో ఎవరు వర్ధిల్లుతారు? దేవుని మందిరంలో ఎవరైతే నాటబడతారో ఆ నాటబడిన వాళ్ళలో పిల్లలైనా, ఆ నాటబడిన వాళ్ళలో పెద్దలైనా, ఎక్కడ నాటబడిన వారు? మందిరంలో. ఆ నాటబడిన వారిలో ముసలివారైనా వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. ముసలోళ్ళు కూడా వర్ధిల్లుతారు. హల్లెలూయా. వాక్యం ఏమంటుందో తెలుసా? 15వ వచనం చదువు. ఎలా వర్ధిల్లారో చూడండి. వారు ముసలితనమందు ఇంకా బలం. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం. స్తోత్రం. హలో, ముసలోళ్ళు ఉన్నారా? వయసు అయిపోతుందన్న వాళ్ళు ఉన్నారా? నడి వయసు వాళ్ళు ఉన్నారా? మీ వయసు ఎలా ఉంటుందంటే ఇది పక్షిరాజు యవ్వనం వల్లే మీ యవ్వనం క్రొత్తదైపోతుందట. ఎక్కడున్నందుకు క్రొత్తదైపోతున్నందుకు? లోకంలో ఉన్నందుక? మరి ఎక్కడున్నందుకు? మందిరంలో వర్ధిల్లుతున్నావుగా, మందిరంలో వర్ధిల్లుతూ ఉన్నావు కదా, మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, మందిరంలో దేవునికి ఒక నైవేద్యం చేస్తున్నావు కదా, మందిరంలో నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, నువ్వు రోజుకి వర్ధిల్లిపోతూ ఉన్నావు. ఒక మరియమ్మ మీద ఇక్కడ పోయిందా ఏంటి? ఎత్తబడిందా? ప్రభుడు అక్కడ వచ్చేసింది ఏంటి? ఓకే, ప్రభుడు అక్కడ వచ్చేసి మేము ఆగిపోయామంటే అది వెళ్ళిపోయిందండి అనుకున్నాను నేను. అది మాకంటే బతుకుతా ఏంటని ఎప్పుడో సైలెంట్గా వెళ్ళిపోయింది, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయింది. చెప్తా. మరియమ్మని చూసి అంటున్నారు, నీది అసలే మామూలు షుగర్ కాదు, ఓ చెంగుమని వెళ్ళిపోతావేంటి, అలా నడిచేస్తున్నావు ఏంటి అంటే, నాకు షుగర్ లేదు. నీకు షుగర్ లేదా? నాకు షుగర్ లేదు. 300 షుగర్, 400 షుగర్ కావాలితే తెచ్చుకోండి ఆవిడ దగ్గరికి. మీకేమైనా కావాలితే షుగర్. ఎంత షుగరు? ఇప్పుడు ఏ షుగరు లేకుండా అయిపోయింది. ఎలా? ఆ ముసలదానికి, ఆ వయసు అయిపోయిన ఆమెకి, బీపీలతో షుగర్తో ఉన్న ఆమెకి స్వస్థత ఎవడిచ్చుండు? అందరూ చెప్పండి. మొన్న కూడా నేను ఎప్పుడూ చెప్తాను, నీకు షుగర్ లేదు మరి అమ్మ. ఆమె టెస్ట్ చేయించుకుని చాలా రోజులు అయిపోయింది. అమ్మ షుగర్ పిల్లలు తెచ్చి మూసుకున్నాడు, షుగర్ లేదు నీకు. నాయన తెచ్చుకుంటానమ్మా, తెచ్చుకుని ఇంట్లోట్టుగా విశ్వాసి అని ఎప్పుడు టెస్ట్ చేయించుకోవడం మానేసింది. మొన్న అడ్డంగా దొరికిపోయారు అందరికీ, గవర్నమెంట్ వాళ్ళకి. అప్పుడు ఆమె వేసుకున్నారు.
దేవుని కృపను బట్టి ఎవరికీ షుగర్ లేదు. హల్లెలూయా. బంగారమ్మకి నీకు ఎంత ఉంది షుగరు? ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళిపోయిదో. ఈ ఊరికి వచ్చిందంటే అన్ని హాస్పిటల్ ఆమె ఏదో హాస్పిటల్కి పోనిదని నేను. అప్పుడు మరి మందిరంలో నాటపడలేదు కదా చెట్టు. మరి మందిరంలో నాటపడి ఉంటే వర్ధలు ఉండేదానివి. అప్పుడు మందిరంలో నాటపడలేదు అప్పటికి. ఇంకా ఎప్పుడైతే మందిరంలో నాటబడిందో 400 షుగర్ కూడా ఏమి జీరోకి వచ్చేసింది. హల్లెలూయా. వాక్యము ఎంత సత్యము, నమ్మిన వారి జీవితంలో వాక్యము ఎంత రూఢి అవుతుంది. భక్తి లేని వాడికి గురుడితనంగా ఉండొచ్చు, భక్తి లేనివాడికి హేళనగా ఉండొచ్చు. మనకి దేవుని శక్తి, పవర్. హల్లెలూయా. దేవుని పవర్ కనిపించట్లేదు. కనిపిస్తుందా? కనిపించట్లేదా? నాకు భయమేసి వాడు ఏమో అందరూ అన్నీ కలిపేస్తున్నాడు. వాడు చేయించుకొని ఒక పక్క, చేయించుకోకని పక్క. నాకు బాగాలేనప్పుడు షుగర్ అని చెప్పాడు వాడు. నాకు షుగర్ లేదు. అప్పుడు మళ్ళీ వేసి పెంకి మీద వేసేస్తుంటే అవన్నీ మాకు వద్దని మొత్తం మీద చేయించుకున్నా. నో అని వచ్చింది. అబ్బాయి ఎంత గొప్ప దేవుడు. స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. వృద్ధులు సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎక్కడుంటే? లోకంలో ఉంటే. ఎక్కడుంటే? సినిమా హాల్లో ఉంటే. ఎక్కడుంటే? షికారులకి వెళితే. ఇంకెక్కడుంటే? నా ఇష్టం. హల్లెలూయా. నా యవ్వనము, నా బలము, నా సొమ్ము, నా ఇష్టం. ఈరోజు ఇక్కడ ఉంటాను, రేపు ఇంకో ఊరిలో ఉంటాను, రేపు అక్కడి నుంచి ఇంకో ఊరిలో ఉంటాను అనుకుంటే కాదు బిడ్డలారా. ఆయన మందిరములో నాటబడితే, స్తోత్రం, దినదినము వృద్ధిలోకి వచ్చేస్తావు. ఇక్కడ నొప్పి వచ్చేస్తుందని ఇది ఆమె అనిదనివా. ఇప్పుడు వస్తున్నాయి నొప్పులు, ఎగిరిపోయినాయి నొప్పులు. స్తోత్రం. అబ్బాబాబా కాలు నొప్పి అని ప్రార్థన చేయండి అమ్మా. ఎక్కడ వస్తుందంటే ఎక్కడెక్కడో వచ్చేస్తుంది, ఎక్కడెక్కడో వచ్చేస్తుంది, ఎక్కడెక్కడో వచ్చేస్తుంది, ఎక్కడెక్కడో వచ్చేస్తుంది. మాకు ఏం తెలిసిద్ది? దేవా జ్ఞాపకం చేసుకో అంటే మొత్తం వచ్చి మందిరంలో నాటబడిపోయిందండి. గబగబ గబగబ ఇళ్లలో పని చేసుకుంటుంది. 5 నిమిషాలు మేము ప్రార్థనలో ఉన్న వచ్చేస్తుంది అక్కడికి. ఈ కంచేపుట్లో ముగించేస్తారు కదా, నాగిపోదు. స్తోత్రం. మందిరంలో నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుందో చెప్తున్నాను. నువ్వు అలా నాటబడలేదా? బుద్ధి తెచ్చుకో. ఎన్ని పనులు చేసేసుకుంటుందో, ఎంత సంపాదించుకుంటుంది, దాని మొహం ఎట్టు పనికి కూడా వెళ్ళేది కాదు. రోగంతో ఉంటే పని ఎక్కడ చేసుకుంటుంది? వ్యాధులతో ఉంటే పని ఎక్కడ చేసుకుంటుంది? ఇప్పుడు ఎన్ని పనులో డే అండ్ నైట్ చేసేస్తుంది. ఇంకా సాయంకాలం ప్రార్థన ఆమేన్ అంటాను, ఇంకో పనికి వెళ్ళిపోతుంది. తుర్రు పెట్ట బుర్రుమన్నది. అలాగే ఇంకా 11 గంటల వరకు ఉంటుంది. 11 గంటలకి అమ్మ నేను పనికి వెళ్తా, ఎల్లురా అంటాను. వచ్చేసి ఎండలో వచ్చేసి ముసుకేసులు వచ్చి మళ్ళీ దేవస్తోత్రం అని నాటబడిన చెట్టు చేసే లక్షణాలు. 5 నిమిషాల్లో ముగించేస్తారు. 5 నిమిషాలు అందరూ బయటకు వచ్చేస్తారు కదా, నేనెందుకు వెళ్ళడం అని అనుకోదు. ఎవరి భయం ఉంది? నేను దేవుని మందిరంలోనే వర్ధిల్లాలి, దేవుని ఆవరణంలో ఉంటే వర్ధిల్లుతాను, నేను అక్కడే నాటబడి ఉండాలి. నాటబడిన చెట్ల కోసం చెప్తాను ఈరోజే. నువ్వు ఏ చెట్టుగా ఉన్నావో చూసుకోండి. ఇట్లాగే వస్తాయి కొన్ని పేర్లు. నాటబడిన చెట్టు వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. ముసలితనం మందు వయసు అయిపోయిన తరువాత యవ్వనం పొడుచుకొస్తుంది. హల్లెలూయా. పక్షిరాజు బలం వస్తుంది, శక్తి వస్తుంది. నరాల్లో నుంచి దేవుని యొక్క మహిమ వాడికి ప్రవాహిస్తూ ఉంటుంది. ఆమె చూసుకుంటే ఆమెకు కూడా లేదు. 300 400 ఉన్న వాళ్ళు కూడా చేయిస్తే ఏమీ లేదు. స్తోత్రం. ఎక్కడ నాటబడ్డారు వాళ్ళు? దేవుని మందిరంలో. వాళ్ళు ఎలా ఉంటారంట? పచ్చగా ఉంటారట. ఆ చెట్టుకి ఎరువేస్తాడు సేవకుడు, ఆ చెట్టుకి మందు కొడతాడు సేవకుడు, ఆ చెట్టుకి ఏది అంటకుండా చేస్తాడు సేవకుడు, ఆ చెట్టుకి కాపుదల, ప్రొటెక్షన్. హల్లెలూయా. భద్రత సేవకుడు. నువ్వు ఎట్లా ఉండాలి సుమా, నువ్వు ఎట్లా ఉండాలి సుమా, నువ్వు ఎట్లా పోకూడదు సుమా, తొంటరి పనులు ఏమి చేయకూడదు సుమా. ఎవ్రీడే పాఠం. ఏ చెట్టుకి? నాటబడిన చెట్టుకి. మార్చుకుంటూ యవ్వరస్తుల్లాగా వెళ్ళిపోయి మేము కూడా చేయలేనన్ని పనులు చేస్తూ ఉంటారు. మరియమ్మే కానీ బంగారమ్మే కానీ. మరియమ్మ ఎంత పని చేస్తుందో వచ్చేసింది. పిలుపు రాలా? మరియా ఎంత పని చేస్తుందో, ప్రతి పని ఆమె చేయాలని చూసుకుంటుంది. ఎంత బలమో, ఎవరి మీద ఆధారపడదా. అలా ఆధారపడడం నాకు ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు? నాకు ఇష్టం అంటే నేను మొత్తం అందరి మీద ఆధారపడిపోద్దులే. నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనేమన్నా తానాటే తందానా అన్నానా? ఇంక ఈ చివరి నుంచి చివరి వరకు అందే. మరి నేను తందానని రకాన్ని కాదు కదా. అందుకని ఎవరి మీద ఆధారపడదు. ఎన్నాళ్ళు ఆధారపడతాం? ఎన్నాళ్ళు ఆధారపడతామండి? దేవుని మీద ఆధారపడి బ్రతుకో. ఏంటి?
యెహోవా మందిరములో నాటబడిన చెట్టు వర్ధిల్లాలి అంటే నువ్వు దేవుని మీదే ఆధారపడాలి. నీ మనస్సు మనుషుల మీదకి వెళ్ళిపోయిందా, నువ్వు శాపగ్రస్తుడివి. ఎవరి మనసు? దేవుని మీద ఉన్న మనసు మనుషుల మీదకి వెళ్ళిపోతే శాపగ్రస్తులట వాళ్ళు. మరి నీ మనసు ఎవరి మీద ఉండాలి? చెప్పు బంగారం, చెప్పు బంగారు తల్లి. అందరికంటే ముందు వచ్చిన వాక్యం వింటున్నావు ఈరోజు. దేవుని మీద ఉండాలి. మందిరంలో నాటబడిన చెట్టుకి చాలా కాపుదలు ఉంటాయి. కొన్ని చెట్లు తొంటరి అయిపోయి మందిరంలో నాటబడటం. వృద్ధులు సారము కలిగి పచ్చగా నుందురు. పచ్చగా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి వీళ్ళు? యెహోవా మందిరంలో నాటబడిన చెట్టులాగా ఉండాలి. వాళ్ళు దినదినము దేవుని ఆవరణంలోనే వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని ఆవరణంలో దేవుని మందిరంలో ఎలా వర్ధిల్లుతారు? ఆరోగ్యం కావాలితే ఆరోగ్యము, ఆహారం కావాలితే ఆహారము, నెమ్మది కావాలితే నెమ్మది, స్వస్థత కావాల్సే స్వస్థత. నీకు ఏది అవసరమో అవసరమంతా తీరుతూ వర్ధిల్లిపోతూ ఉంటావు. హల్లెలూయా. అవసరాలు తీర్చుకుంటూ నువ్వు వర్ధిల్లిపోతూ ఉంటావు. ఇంకా వాక్యం అంటుంది కదా, మరొక మాట చూపిస్తా చూడండి. యెహోవా మందిరంలో నాటబడిన మొక్క ఎలా ఉంటుందో చూడండి. తెలుసా? ఆకు వాడక తన కాలమందు, ఏ కాలంలో ఏ ఫలం ఇవ్వాలో యెహోవా మందిరంలో నాటబడిన మొక్క ఎలా ఉంటుంది? ఆకు వాడిపోదు. ఆకు ఆడిపోయింది అనుకోండి ఎలా ఉంటుంది? చెట్టు వాడిపోతుంది. చెట్టు వాడిపోయింది అనుకోండి చెట్టు ఏమైపోతుంది? చచ్చిపోతుంది. వాడిపోయిన చెట్టు బాగుంటుందా? హలో, నీ ఆకులు వాడిపోతున్నాయా? నీ ఆకులు రాలిపోతూ ఉన్నాయా? రోజు రోజుకి ఒక్కొక్క ఆకు పడిపోతూ ఉందా? కొబ్బరి చెట్టుని చూడు, ఏదో ఒక చెట్టుని జ్ఞాపకం చేసుకో. జామ చెట్టునో కొబ్బరి చెట్టునో ఏదో ఒక చెట్టుని. జామకి ఎండిపోయింది అనుకో, ఉంటుందా పడిపోతుందా? ఉండదా? నువ్వు నిలబెట్టినా ఉండదా? నువ్వు కాపాడినా ఉండదా? నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చినా ఉండదా? పడకే జామక పట్టుకున్నాను గట్టిగా అంటే పడకుండా ఉండదా? తప్పన పడిపోద్ది. ఎందుకని? ఆల్రెడీ వాడిపోయింది అది. కొబ్బరాకు చూడు, అన్నీ నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటాయి. ఎక్కడో ఒక ఆకు ఎండిపోయి కనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఉంటుంది చెట్టులో? అది ఎన్ని రోజులు ఉంటుంది చెట్టులో? కొళ్ళు కరుక్కుంటున్నా ఉంటుందా? ఏదో ఒక రోజుని వాడిపోయిన ఆకు డాముని కిందకి వచ్చేస్తుంది. నీ కళ్ళు కానీ పడ్డాయా భస్మం అయిపోయి పొయ్యిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు ఎటో వెళ్ళరు ఇంకా పుల్లలకి. ఏ చెట్టు రాలిపోయి పడిపోతుందా, ఏ చెట్టు కమ్మ పడిపోతుందని చూసి దాన్ని ఇరిచేసి నువ్వు మంట పెట్టేస్తావు. అంటే రాలిపోయిన ఆకు జీవితం ఏమవుతుంది? ఇక్కడ వాక్యం అంటుంది కదా, ఆకు వాడక తన కాలమందు. హల్లెలూయా. నువ్వు వాలిపోవడానికి వీరలేదు. మొదటి కీర్తనలోకి రండి. ఈరోజు వాలిపోవడానికి దుష్టులు, ఈరోజు ఫలించపోవడానికి అపహాసకులు, దుష్టులు, అపహాసకులు, దేవునికి విరోధులు. వాళ్ళు దేవుని మీద ద్వేషం పుట్టిస్తారు, దేవుని సంఘం మీద ద్వేషం పుట్టిస్తారు, సేవకుడి మీద ద్వేషం పుట్టిస్తారు, సేవకురాలి మీద ద్వేషం పుట్టిస్తారు వాళ్ళు. అప్పుడు ఆ దుష్టులతో, ఆ పాపులతో, అపహాసకులతో ఉంటే నీకేమొస్తుంది? నీ ఆకు ఏమైపోతుంది? ఈరోజు ఈ ఆకు పడిపోతుంది, రేపు ఈ ఆకు పడిపోతుంది, తర్వాత ఈ ఆకు పడిపోతుంది, తర్వాత ఈ ఆకే పడిపోతుంది. చెట్టే లేకుండా పోతుంది. ఎవరి మాట వింటే మందిరములో నాటబడిన ఆ చెట్టు దుష్టులకి చోటు ఇవ్వకూడదు, అపహాసకులకి చోటు ఇవ్వకూడదు. నేను ఇక్కడ నాటబడతాను, అక్కడ సారం కలిగి ఉంటాను, ఇక్కడ నాటబడతాను, అక్కడ పచ్చగా ఉంటాను అని అనుకోకు. ఈరోజు చాలా చెట్లు పతనమైపోతున్నాయి, చాలా ఆత్మలు పతనమైపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే తన కాలమందు ఫలం ఇవ్వట్లేదు. అవి ప్రకృతి సంబంధంగా ఎన్ని కాలాలు ఎన్ని కాలాలండి? ఏమేం కాలం చెప్పు? శీతాకాలం అమ్మా చెప్పండి అబ్బా. 3 కాలాలు. వెరీ గుడ్, చెప్పండి. ఎండాకాలం, అబ్బో ఒకళ్ళు శీతాకాలం ఎద్దంటే తెడ్డు. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. ఈ కాలాలు మారాయనుకోండి ఎలా ఉంటుంది? మే నెలలో వర్షం పడి శీతాకాలం వచ్చి ఎండ గుర్తు ఎలా ఉంటుంది? బాగుంటావా నువ్వు? ఎన్ని తెగుళ్ళో, ఎన్ని రోగాలో బొబ్బు ఉంటుంది ఇంకప్పుడు. అంటే ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలో చేస్తే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, నీ నోటి దాకా బొవ్వు వస్తుంది, సమృద్ధిగా ఉంటుంది పంట. కాలం కానీ మారిందనుకో
మనకు కూడా నష్టం వస్తుంది, మన శరీరానికి కూడా తెగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కాలాలను పక్కన పెట్టి ఆకు వాడక, ఎవరో ప్రకృతి సంబంధమైన కాలం గురించి చెప్పట్లా, నేను లోపలికి వచ్చేసాను. ఇప్పుడు లోపల నాటబడిన చెట్టుగా నీ దగ్గరకు వచ్చాను, రక్షింప పొందిన చెట్టుగా నీ కాడకు వచ్చి మాట్లాడుతున్నాను. ఆకు వాడక తన కాలమందు, నీ కాలంలో నువ్వు పంటనిస్తున్నావా? ఆకు వాడక తన కాలమందు ఫలం ఇవ్వాలట. చెట్టు దగ్గర ప్రతిరోజు ఫలాలు ఉండాలి. పోయిన వారం చూపించాను నీకు ఫలాలు లేని చెట్టు. ఏ చెట్టు? ఫలాలు లేని చెట్టు పోయిన వారం చూపించా. ఈరోజు ఫలించే చెట్టు కోసం చెప్తున్నాను. ఈరోజు ఆదివారం నీ ఆకు ఫలించాలా, వాడిపోవాలా? ఏమవ్వాలి? మరి ఎన్ని ఆకులు వాడిపోయినాయి ఇక్కడ? వాడిపోయిన ఆకులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఏ రోజు చేయవ, శుక్రవారం వచ్చేటప్పటికి నీ ఆకు వాడిపోవాలా, ఫలించాలా? ఫలించాలి. ఫలించావా? స్తోత్రం. శుక్రవారం కొత్త వాళ్ళు వచ్చేసారు. ఇంకా నా హృదయం పొంగిపోయింది. ఇంకా ప్రభువా స్కూటీ ఇచ్చిమని ప్రార్థన చేశాను. 2 స్కూటీలు అంటే పరిగెత్తుని వస్తారని ప్రార్థన చేశాను. స్కూటీలు ఇచ్చిన తర్వాత వీళ్ళు మానేశారు నన్ను దొంగ మొక్కలు. హల్లెలూయా. క్రమముగా వచ్చిన మనిషి డొమ్మా కొట్టేతే, ఏ రోజు ఆబ్సెంట్ అవని మనిషి డొమ్మా కొట్టేతే ఆ ఎడుతు పూర్తి చేయడానికి నా యేసయ్యా, నేను ఎప్పుడు చెప్తాను, ఈ పోస్ట్ కట్ అయిందా? స్తోత్రం. రావాల్సిన పోస్టులు వచ్చేస్తూ ఉంటాయని ఎంతమంది వచ్చేసారు? వీళ్ళ అత్తగారితో సైతం, మన సోదరులతో సైతం కిటకిటలాడిపోయింది. నేను లేను, ఏమి జరగదనుకోకు. హల్లెలూయా. దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆదివారం ఫలించాలి, శుక్రవారం ఫలించాలి. ఎలాగ? ఆకు వాడిపోవడానికి వీరలేదు. ఆకు వాడిపోతే ఎండిపోతావు బిడ్డ. ఎక్కడుంది ఇది? కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో ఉంది చూడండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, నీటి కాలువల పక్కన ఉన్నాడట, మందిరములో ఉన్నాడంట. హల్లెలూయా. ఎప్పటికప్పుడు నీళ్లు తీసుకుంటున్నాడు, సారం తీసుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు ఎరువేసుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు పచ్చగా ఉంటున్నాడు. హలో, నీటి చెట్టు కాలువ పక్కన ఉన్న చెట్టే పచ్చగా ఉంటుంది. దానిమ్మ మొక్కలు ఉన్నాయి అక్కడ, అవి నీళ్ళు లేకపోతే ఎండిపోతాయి. గబగబగా వెళ్ళిపోయి నీళ్ళు వేసేస్తాను, వెంటనే సిగిరిచ్చేస్తుంది. మళ్ళీ ఇలా పడిపోయిన మొక్కలు అన్నీ ఇలా వచ్చేస్తాయి. దానికి సరిపోయినంత బలము లేక ఎండిపోతే పద్దాకా ఎండిపోతాయి. అవి నీళ్ళు పోయంగానే మళ్ళీ ఇలా నిలబడతాయి. స్తోత్రం. ఆ చెట్టును జ్ఞాపకం చేసుకున్నది ఒక వ్యక్తి, అందుకేం పోసింది? నీళ్లు పోసింది. నువ్వు ఎండిపో, నేను జ్ఞాపకం చేసుకున్నాను అనుకున్నాను అనుకో, నేను ఈరోజు ఆ బకెట్లన్నీ ఖాళీ. హలో, ఏమైపోతాయి? దేవుని బిడ్డ, నువ్వు సారం కలిగి ఉండాలి. నీటి కాలువల యొద్ద ఉండాలి, సంఘములో ఉండాలి. నువ్వు యెహోవా మందిరంలో నాటబడి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే నీళ్ళు, అభిషేకం అనే నీళ్లు, సారం నీ ఏర్లో ఎక్కడున్నాయి కదా, నువ్వు సారం తీసుకుని పచ్చగా రోజు రోజుకి ఏంటి నీ వయసు కనిపించట్లేదు? ఏంటి నీ బలం కనబడదు. ప్రతిరోజు పనికి వెళ్ళినప్పుడు ఎంతమంది అడుగుతున్నారు నిన్ను షుగర్ కోసం? ఏ చెంగు మంది ఊకేస్తున్నావు ఏంటంటే, నేను యెహోవా మందిరములో నాటబడిన మొక్కని నీకు తెలుసుగా. హల్లెలూయా. నాన్న ఎక్కడుంటారు? ఎప్పుడు నిత్యం ప్రార్థనలోనే ఉంటారు నాన్న వాళ్ళు. హల్లెలూయా. అంటే నీకు తెలుసు ఏంటి ప్రార్థనలో ఉంటే బాగుంటారని? తెలుసు, ప్రార్థనలో ఉంటే బాగుంటారు. ఆకు ఏమాత్రం కూడా వాడిపోదంట. వాడిపోతే ఎండిపోతుంది బిడ్డ, ఎండిపోతే చచ్చిపోతుంది చెట్టు. ఏమైపోతుంది? పోన్లే వాడిపోని అని అనుకుంటే ఎండిపోతుంది. పోనీలని వదిలేస్తే ఎండిపోయిన చెట్టు కాస్త చచ్చిపోతుంది, నష్టం వచ్చేస్తుంది. ఆ నష్టం రాకుండా ఉండాలంటే నీ కాలంలో నువ్వు ఫలించాలి. స్తోత్రం. సోమవారం నువ్వు ఫలించాలి. మంగళవారం నీ ప్రార్థన కూటమా, మంగళవారం నువ్వు ఫలించాలి. బుధవారం నీ ప్రార్థన కూటమా, ఆకు వాడక ఫలం ఇవ్వాలి. స్తోత్రం. మందిరములో నాటబడిన చెట్లు ఫలిస్తాయండి. నీటి కాలువలో ఎవరబడిన నాటబడిన చెట్టు ఫలిస్తుందండి. అది ఆకు వాడడం దేవునికి ఇష్టం లేదండి. వాలిపోవడం నా దేవునికి ఇష్టం లేదండి. రాలిపోవడం నా దేవునికి ఇష్టం లేదండి. బిడ్డ, నువ్వు రాలిపోకూడదు. స్తోత్రం. నువ్వు వాలిపోకూడదు. నువ్వు నిత్యము పచ్చగా ఉండాలి. అలా వాలిపోవడానికి దుష్టుడికి చోటు ఇచ్చేసావు. ఎవడికి చోటు ఇచ్చేసావు? ఆ దుష్టుడి నుంచి నువ్వు పోవాలి.
ఆ పాపుల నుంచి నువ్వు దూరంగా అయిపోవాలి, ఆ అపహాసకుల నుంచి కూడా నువ్వు దూరం అయిపోవాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడువక ఈ చెట్టు నీటి కాలువలో ఎవరబడిన నాటబడిన చెట్టు దుష్టులతో ఉండదు. స్తోత్రం. ఈ నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు పాపులతో ఉండదు. ఈ నీటి కాలువలో ఎవరబడిన నాటబడిన చెట్టు అపహాసకులతో ఉండదు. వాళ్ళు అపహాసం చేస్తూ నీ చేత అపహాసం చేయిస్తారు. వాళ్ళు ఆగిపోయి నీ చేత ఆగిపోయినట్లుగా చేస్తారు. ఎవరు వీళ్ళంతా? ఏ సంతానం? పాము పిల్లల, పాము సంతానం, సర్ప సంతానం. దేవుని ఉగ్రతకు ఎదురు చూస్తున్న సంతానం అండి ఇది. దేవుడు వస్తేనేనండి వీటికి ఉగ్రత అండి. నీకు పండుగ లాంటిది, వాళ్ళకి వేదనకరము. స్తోత్రం. ఇక్కడ వాక్యము నీటి కాలు ముసలు సారము కలిగి పచ్చగా ఉంటారు. వృద్ధులు సారము కలిగి పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ మొక్క నిత్యము కూడా వాకు వాడక తన కాలమందు ఏ కాలంలో ఏ రోజున ఎప్పుడు ఏమి చెయ్యాలో తన వంతు తాను చేస్తూ ఫలమిచ్చు చెట్టులా ఉంటుంది. అందుకని వాక్యం అంటుంది కదా, ఏమని ఉంటుంది ఇక్కడ? ఎక్కడది? 4 ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు ఏమి చేసినా, స్తోత్రం, ఎక్కడికి వెళ్ళిన సఫలం. ఏ పనైనా గ్రాండ్ సక్సెస్. ఎందుకు ఫలిస్తున్నా? కొంతమందికి ఫలాలు కనిపించట్లేదు, కొంతమందికి అభివృద్ధి కనిపించట్లేదు. ఆ భూమి పాడైపోయింది, ఎందుకు పనికిరాని నేల అయిపోయింది, ఆ చెట్టు వ్యర్థమైపోయింది. ఏ చెట్టు? ఈ నీటి కాలువలను ఎవరైనా నాటబడిన చెట్టు ఎవరి మీదకో వెళ్ళిపోయింది. మనసు మార్చేసుకుంది. అందుకు వాక్యం అంటుంది కదా, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది నీటి కాలువల యొద్ద దాని వేర్లు తన్నును అని ఉంటుంది వాక్యము. చూడండి ఇర్మియా పుస్తకము, ఈ మాట చెప్తా చూడండి. ఇర్మియా 17వ అధ్యాయము 8వ వచనము చదువు. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు ఎక్కడుందో చూడండి, ఎలా ఉందో చూడండి. ఎలాగంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండి. జలం దగ్గర, నీళ్ళ దగ్గర ఉంటే చెట్టు ఎలా ఉంటుంది? పుష్కలంగా ఎన్ని పిల్లలు వచ్చేస్తాయో, ఎన్ని కొమ్మలు వచ్చేస్తాయో, ఎన్ని రొమ్మలు వచ్చేస్తాయో. వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం రావాలని భయం లేదు దానికి. స్తోత్రం. వర్షం వస్తే పంట బాగా పండిద్దని చింత ఏమీ లేదు దానికి. ఎండ కాసినా భయం లేదు, వర్షం లేకపోయినా భయం లేదు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షం లేదు కదా, నేను ఫలించలేదు కదా, నాకు ఏమీ లేవు కదా, ఉన్నా లేకున్నా ఏ స్థితిలో ఉన్నా, స్తోత్రం, మరి ఏమీ లేదని భయము లేదు, ఎండ కాస్తుందని భయము లేదు, సమస్యలు వస్తున్నాయని భయము లేదు. ఎందుకు భయం లేదు? ఎక్కడ నాటబడింది, ఎక్కడ తనుకుంటున్నాయి వేళ్ళు? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉన్నాడు. కాలువ యోరన దాని వేర్లు తన్నుతున్నాయి. మందిరంలో ఉన్నాయి దాని వేర్లు, దేవుని సన్నిధిలో ఉన్నాయి దాని వేర్లు. దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత ఆ చెట్టుకు నిత్యము ఉంటుంది. హల్లెలూయా. అందుకు ఏ టైంలో కూడా అది వాడిపోవట్లేదు, ఏ టైంలో కూడా రాలిపోవట్లేదు. నీ వంతులో రాలక నువ్వు పని చేయాలి. స్తోత్రం. మందిరానికి రావాల్సి వస్తే రావాలి, ఫలించాలి. ఆ రోజు ఉపవాసం రోజుని రావాలి, ఉపవాసం లేకపోయినా ప్రార్థన పూటకి రావాలి. నువ్వు ఏమైనా సత్కార్యాలు చేస్తే ఫలించి మానక తప్పక నువ్వు చెయ్యాలి. పరిచర్య చేయవలసి వస్తే నీ వంతు రోజుని పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఏమైనా చేయాల్సి వస్తే ఇది నా పని, నా వంతు నేను ఫలించాలి, మందిరంలో ఫలించాలి. నీటి కాలువలో ఎవరబడిన నాటబడిన చెట్టులా నేను ఉండాలని తీర్మానం చేసుకోండి. ఈరోజు ఫలాలు లేకపోతున్నాయి, చెట్లు వాడిపోతున్నాయి, చెట్లు రాలిపోతున్నాయి. రాలిపోవడానికి రకరకాల కారణం కావచ్చు. బిడ్డ, ఏ కారణమైన విడిచిపెట్టి నువ్వు ఫలించే చెట్టులా ఉండాలి. ప్రతి నిత్యము ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, ఆరాధనలో ఫలించాలి, శారీరకముగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, దినము వృద్ధిలోకి రావాలి. స్తోత్రం. వాక్యం మరొక చాటు ఉంటుంది, ఈ వాక్యం రీప్రెంట్ చూపించి ముగిస్తాను. అది గడ్డిలో ఉండి కూడా మంచి సారుగా మొలకొస్తూ ఉన్నదట. లోకంలో ఉన్న నీవేం చేయాలో తెలుసా? లోకంలో ఉన్నానని కలిసిపోకుండా బహుగా ఫలించాలి. ఎలా ఫలించాలి అంటే, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు వలె, నిరవంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లుగా నువ్వు ఎదగాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. మరి యెషయా గ్రంథము 44:4 దేవుని ప్రజలు చూడండి ఎట్లా వర్ధిల్లుతూ ఉన్నారో. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు
గడ్డిలో ఎదిగినట్లుగా. స్తోత్రం. ఏంటంటే నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లుగా వాళ్ళు ఎదుగుదురు. స్తోత్రం. ఏమి చేయాలంటే వాళ్ళు ఎదుగునట్లుగా ఎదగాలట. ఒక చెట్టు ఎదుగునట్లుగా, నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు ఎదుగునట్లుగా మందిరంలోకి వచ్చిన నీవు ఎదుగుతూ ఉండాలి, ఫలాలిస్తూ ఉండాలి. అందుకనే మనం పాడతాం, ఫలాలు లేని అంజూర మాదిరి నీవు ఉంటావా, ఫలితము లేని ఈ లోకములో నీవు ఉంటావా, నేనుంటానంటావా, అలాగే ఉంటావా, ఫలించకుండా అలాగే ఉండిపోతావా? ఫలించాలి. నువ్వు ఫలిస్తే నీకు భయం అయ్యదు, సమస్యలు వచ్చినా నీకు భయం అయ్యదు, అప్పులున్నా నీకు భయం అయ్యదు, వర్షం పడినా నీకు భయం అయ్యదు, లేమైనా నీకు భయం అయ్యదు, శరీరం క్షీణించినా నీకు భయం అయ్యదు. రోగాలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతాయి. రోగము నిన్నేమీ చేయలేదు. స్తోత్రం. మరణము నిన్నేమీ చేయలేదు, సమస్యలు నిన్నేమీ చేయలేదు. ఆల్రెడీ నువ్వు ఎక్కడ నాటుబడి ఉన్నావు? యెహోవా మందిరములో నాటబడిన ఉన్నావు. లోకంలో ఉండి నువ్వు ఫలించాలి. లోకమునికి అడ్డుగా ఉండడానికి వీర్లేదు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు బహుగా ఫలిస్తున్నారట. ఎందులోని? గడ్డిలో. ఒక పక్క విపరీతంగా గడ్డి పెరుగుతుంది, మరొక పక్క నిరవంజి చెట్టు పెరిగిపోతూ ఉంటుంది. దాని కొమ్మలు వాడిపోవడం లేదో, సారం కలిగింది, పచ్చగా ఉంది. దేవుని ప్రజలమైన నీవు, దేవుని బిడ్డవైన నీవు, నన్నండి మా ఇంటి పక్కోళ్ళు అభివృద్ధి చేయనివ్వట్లేదండి, నన్నండి మా ఇంట్లో వాళ్ళు ఆశీర్వాదకరంగా నన్ను ఉండనివ్వట్లేదని వాళ్ళని వీళ్ళని చూడకు. గడ్డిలోనే ఉంది చెట్టు. ఎలాగుంది? గడ్డిలో కలిసిపోయిందా? గడ్డికి వేరైపోయిందా? నువ్వు లోకంలోనే ఉన్నావు. లోకంలో కలవకూడదు. నువ్వు ఒక ప్రత్యేకమైన చెట్టుగా, దేవుని మొక్కగా, మంచి శ్రేష్టమైన సారమునిచ్చే చెట్టుగా నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన మాట అక్కడ ఏమదో తెలుసా? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారందరూ నేను ఆశీర్వదించేది, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేటట్లుగా చేస్తాను. నీవు, నీ సంతానము ఆశీర్వాదంలోకి రావాలి అంటే, నీ కుటుంబము, నీ పిల్లలు బాగుండాలంటే గడ్డిలో ఉన్న నిరవంజి చెట్టు ఎదుగునట్లుగా. స్తోత్రం. నీ బిడ్డలు, భర్త, భార్య, నీ కుటుంబము గడ్డిలో వెలుగుతున్న మొక్కలాగా ఉండాలట. ఇందాక ఒక మాట చూపించాను ఇర్మియాలో. అక్కడ ఒక చెట్టు ఎవరి మీదకి వెళ్ళిపోయిందో చూడండి. ఒక చెట్టు ఎలా వెళ్ళిపోయిందో చూడండి. నీ కుటుంబము, నీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడంట. అలా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు గడ్డిలో ఉన్న నిరవంజి చెట్టులాగా వర్ధిల్లుతూ ఉండాలి. నువ్వు బాగుండాలి, నీ భర్త బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ కొడుకు బాగుండాలి, కోడలు వస్తే కోడలు బాగుండాలి, వాళ్ళు ఫలించాలి. మనమరాండ్రులు వస్తే మనమన అందరూ కూడా ఎలా ఉండాలి? ఎదుగుతూ నీటి కాలువల నోరైన నాటబడిన చెట్టులాగా పెద్దలు మొదలుకొని చిన్నల వరకు ఎదుగుతూ ఉండాలంట. ఒకరి మనసు ఎట్లా అయిపోయిందో చూడండి, వాడికి ఎంత భయం వేసిందో చూడండి. ఇదే 17:8 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా 17:5 చదువు. ఇదిగో చూడండి, ఫలించలేకపోవడానికి కారణము నరులను ఆశ్రయించి శరీరులను ఎవరిని ఆధారంగా చేసుకున్నారు? దేవుని మీద ఉన్న మనస్సు మళ్ళీపోయి శరీరులను ఆధారం చేసేసుకున్నారు. ఎవరెవరినో ఆధారం చేసుకున్నారు. దేవుడు వద్దు, దేవుని సేవకుడు వద్దని నీ మనస్సు ఎవరి మీద పెట్టేసుకున్నావు? వాళ్ళకి ఏంటంటే శ్రమ. దేవుని మీద ఉన్న మనస్సు మళ్ళీపోయినందుకు నీకు శ్రమ, బహు శ్రమల పాలు వస్తాయట, నీకు బహు కష్టాలు వస్తాయంట. నీకు ఎందుకు వస్తున్నాయి? నీ మనస్సు దేవుని మీద నుంచి వెళ్ళిపోయినందున. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి. నీ హృదయం ఎవరి మీద నుంచి వెళ్ళిపోయింది? యెహోవా మీద నీ హృదయం ఆనుకుని ఉండేది. ఇప్పుడు నువ్వు ఫలించట్లేదు. కారణం ఏంటంటే యెహోవా మీద నుంచి నీ హృదయము వెళ్ళిపోయింది. సంఘానికి నీ హృదయము ఆనుకుని ఉండేది, సంఘము దగ్గర నుంచి నీ హృదయం ఆనుకుని వెళ్ళిపోయింది. సేవకులతో నీ హృదయము అంటూ కట్టుబడి పెనుగులాడి ఉండేది. సేవకుల మీద నుంచి నీ హృదయము యెహోవాని సేవకుని విడిచిపెట్టి వేరే వాళ్ళ మీదకి నీ హృదయము వెళ్ళిపోయింది. అందుకు ఏమెట్ర అయిపోయింది? ఆకు వాడక తన కాలమందు ఫలమా? మరి ఏమెట్ర అయ్యింది? శాపం, తెగుళ్ళు, వ్యాధులు, నష్టం, ఇబ్బంది, ఇరుకులు, కష్టము. కారణం ఏంటి అని అంటే ఈ చెట్టు యెహోవా సన్నిధి నుంచి పెరక వేసి బయటికి వెళ్ళిపోయింది. ఎవరెవరినో ఆధారం
చేసుకుంటుంది, ఎవరెవరినో చూస్తుంది. అందుకు ఈ చెట్టుకి ఏమొచ్చేసింది? శాపం వచ్చేసింది. అందుకు ఈ చెట్టు ఆకులు ఏమైపోతున్నాయి? వాలిపోతున్నాయి. ఈ చెట్టు ఆకులు ఏమైపోతున్నాయి? ఎండిపోతున్నాయి. ఈ ఆకు రాలిపోతుంది, చెట్టు కూడా ఖాళీ అయిపోతుంది. ఖాళీ దాకా మనం రాకూడదు. తర్వాత చదువు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె, ఎడారిలో ఒంటరిగా ఉన్నాడట, లోకములో ఒంటరిగా ఉన్నాడంట. అందరినీ కోల్పోయిన తర్వాత, దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత ఎడారిలో ఒంటరి వాడివే. హల్లెలూయా. ఈరోజు నన్ను అందరూ విడిచిపెట్టవచ్చు, ఈరోజు నా దేవుని కోసం నేనే కొందరిని విడిచిపెట్టవచ్చు. కానీ నా దేవుడు అందరిని ఇచ్చాడు లేదా? ఎన్ని చెట్లు ఉన్నాయి? నా ఒక్కదాని కోసము ఫలించుటకు ఎన్ని చెట్లు ఉన్నాయి? కొన్ని మార్లు ఏ చెట్టు కాపు కాయకపోయినా ఒక్క చెట్టు నిలవబడి ప్రతిరోజు బాధ్యత తీసుకుంటుంది. కొన్ని రోజులు వాకు వాడిపోతూ ఉంటే, కొన్ని కాలాల్లో కొన్ని రోజుల్లో వాకు వాడిపోతూ ఉంటే, పచ్చగా ఉండవలసిన ఆకు వాలిపోతూ ఉంటే ఈ చెట్టు ఎంటర్ అయిపోయి ఒక చెట్టు తీసుకుంటుంది కేర్ పూచి. హల్లెలూయా. ఉపవాస కూటాలకి ఏమైనా వండమంటారమ్మా అని అడిగారా? ఎవరైనా అడిగారా? చేసేటోళ్ళేగా. వాలిపోయిన ఆకులు, వాలిపోతున్నాయి ఆకులు, చేసేటోళ్ళుగా, తెచ్చేటోళ్ళుగా, పెట్టే చేయగా నీది, ఇచ్చే చేయగా నీది, ఎందుకు ఆగిపోయింది? కానీ ఉపవాస కూటాలు రాకముందే ఒక చెట్టు అన్ని రోజులు అన్ని పూటలు నాయే. స్తోత్రం. అంటే ఏం తీసుకుంది? కేర్ పూచి నాదే, వస్తున్న వారిది నాదే, మీది నాదే. హల్లెలూయా. వాడిపోము, రాలిపోము. హల్లెలూయా. ఎవరైనా పట్టించుకోకుండా వదిలేశారా? మేము వదలము. సడన్గా ఎంటర్ అయిపోతాం. హల్లెలూయా. ఎందుకు ఎంటర్ అయిపోతాం? నీటి కాలువలో యోరణ ఉంది కాబట్టి లోటు తెలుస్తుంది దానికి. నీటి కాలువలో యోరణ నాటబడింది కాబట్టి సమస్యలు తెలుస్తున్నాయి దానికి. అయ్యో నేను ఫలించకపోతే ఎవరు ఫలిస్తారు? అయ్యో నేను ఆగిపోతే ఇంకెవరిస్తారు? అయ్యో నేను నీటి కాలువలో యోరణ ఉండవలసిన నేనే ఆగిపోతూ కుంటుతూ నడుస్తూ ఉంటే మరి ఇంకా ఎలా ఫలాలు వస్తాయి? నేను వాలిపోను. స్తోత్రం. ఎందుకని? అమ్మా నువ్వు పెడతావానని చాయిస్ కూడా రాకుండా, నిన్ను అడగకుండానే 3 రోజులు చెట్టు తీసుకుంది. అదే కాదు, అదనంగా ఎగస్ట్రా ఖర్చు భరిస్తూ అన్నిటిలో మేము ఉన్నామంటూ అదే హద్దమా ఇదే హద్దమా ఏమీ లేదా చెట్టు దగ్గర. ఆ చెట్టుకు ధైర్యం ఏంటో తెలుసా? ఎండ కాస్తున్న భయం ఎందుకు లేదో తెలుసా? ఏమీ లేకపోయినా భయం ఎందుకు లేదో తెలుసా? నీటి కాలువలో ఉంది, మందిరంలో నాటబడి స్థిరముగా ఉంది. నాకు దేవుడున్నాడు, నాకు దైవజనుడు. హల్లెలూయా. ఆ చెట్టుకి ఆ చెట్టుకి గురి ఏంటి? నాకు దేవుడున్నాడు, నాకు దైవజనుడు ఉన్నాడు. స్తోత్రం. బిడ్డ, ఫలించే చెట్టుగా నువ్వు వాడిపోయి ఉన్నావేమో, పనికి రాకుండా మిగిలిపోతూ ఉన్నావేమో. ఫలించు, బహుగా ఫలించు. ఇక కొంతకాలం, హల్లెలూయా, ఇక కొంతకాలము ఆయుష్షు పెంచుమని పాడడమే కాదు, ఇక కొంతకాలం సహనమేమో, ఇక కొంతకాలం బలమేమో, ఇక కొంతకాలం నీ పనులు నమ్మకంగా ఉండడానికి ఓతనిమ్మో. హల్లెలూయా. ఫలించాలి, బహుగా ఫలించాలి. ఈ చెట్టట ఎవరెవరి మీదకు మనసు వెళ్ళిపోయి శాపగ్రస్తం అయిపోయిందంట. దీనికట ఎలాగుందంట? వాడు ఎడారిలో, హల్లెలూయా, ఒంటరివాడైపోయాడు. ఒంటరిదైపోతుంది. దేవునిలోంచి నువ్వు దూరం అయిపోతే ఒంటరిదానివి అయిపోతావు. దేవునిలో ఉంటే బహుగా ఫలిస్తావు. అప్పుడు దేవుని బట్టి, దేవుని దయతో, దేవుని దైవజనుడి దయతో నువ్వు వర్ధిల్లిపోతూ ఉంటావు. ఆ వస్తున్న వారి దయ నీకే పాటి, ఆ వచ్చి పలకరించే వాళ్ళ దయ నీకే పాటి. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ దైవజనుడు ఉంటాడు, ఎక్కడ దేవుని సేవకురాలు ఉంటుందో అక్కడ సంఘం ఉంటుంది. ఇక జయము నీదే. హల్లెలూయా. విజయము నీదే. వాడు లేడబ్బా, వీడు లేడబ్బా, డోంట్ ఫీలింగ్. అసలు వర్రీ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఎక్కడ సేవకుడు ఉంటాడో అక్కడ ఎవరు వచ్చేస్తున్నారు? బెల్లమున్న అక్కడికి ఏమొచ్చేస్తాయి? ఎవడ దయ నీకు అవసరం లేదు బిడ్డ. దేవుని దయలో వర్ధిల్లు. మనుషుల మీదకి వెళ్ళిపోయిందని మనసు దేవుని మీద పెట్టుకో. వాడికంట భయం వేస్తుందట. వాడు ఎడారిలో అరుహ వృక్షము వలె నుండును. మేలొస్తుంది, వాడికి కనిపించట్లేదట. అద్భుతాలు జరుగుతున్నా వాడికి కనిపించట్లేదంట. వాడికి ఎంత ఆశీర్వాదం వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా వాడికి కనిపించట్లేదంట. ఏ మేలు వాడి కంటికి కనిపించట్లేదంట. వాడి బీడి పొలం అయిపోయిందంట. పొలం అంతా ఎండిపోయిందంట. సారం లేదంట, సత్తువు లేదంట వాడు నేలకి. హల్లెలూయా. ఇక్కడ వాక్యము అంటుంది కదా, వాడు ఎడారిలో అరుహ వృక్షము వలెనున్నాడు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అద్భుతాలు జరుగుతున్నా కనబడట్లేదు, స్వస్థతలు జరుగుతున్నా కనబడట్లేదు, దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తున్నా కనబడట్లేదు. ఎందుకని? ఏ చెట్టులా ఉన్నావు? పనికిరాని చెట్టులా ఉన్నావు.
కళ్ళున్నాయి కానీ గుడ్డివాడివి, చెవులున్నాయి కానీ గుడ్డివాడివి, చేతులున్నాయి కానీ పని చేయవో, కాళ్ళున్నాయి కానీ పని చేయట్లేదో, హృదయం ఉంది కానీ ఆలోచించట్లేదు. ఏ చెట్టులా ఉండిపోయావంటే అరుహా వృక్షము వలె ఉన్నాడట, పనికి రాని చెట్టులా ఉన్నాడట అని వాక్యం అంటుంది. ఇంకేమంది? మేలి వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఎలా ఉన్నాడంటే అడవిలో కాలిన నేల. కాలిపోయిన చోట ఫలాలు వస్తాయా? ఒక కాలిపోయిన చోట చెట్టు ఫలిస్తుందా? ఎక్కడో కాలిపోయింది అది. దాన్ని ఎవరో కాల్చేశారో, ఎవరో ఫలించకుండా చేసేశారో, పనికిరాని చెట్టుగా మిగిలిపోయింది. బిడ్డ కాలిన నేలలో ఉంది, ఫలాలు లేని నేలలో ఉంది, అద్భుతాలు లేని నేలలో ఉంది, ఏమి జరుగుతున్నా గ్రహింపు లేని నేలలో ఉంది, ఎన్ని కళ్ళతో చూస్తున్నా ఇంత కూడా పశ్చాత్తాపము రాని ఆ నేలలో ఉంది. పనికి రాని మొక్కగా మిగిలిపోయింది, సారము లేని మొక్కగా మిగిలిపోయింది అని ఇక్కడ వాక్యమని. వాడు అడవిలో కాలిన నేల వలె ఉన్నాడు. చవిటి భూమి అయిపోయింది. నిర్జీవము ప్లస్ చవిటి భూమి. చవిటి భూమిది ఎవరైనా కొనుక్కుంటారా? పంట ఏమన్నా వేస్తారా? పొలాలు ఉన్న వాళ్ళకి, లంకలు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. చవిటి భూమిలో, సారం లేని భూమిలో ఫలాలు వస్తాయా? అమ్ముపాడయు. పనికిరాని భూమి అంటే ఇది పనికిరాదండి. ఆ చేను పనికిరాదండి, ఆ తోట పనికిరాదండి, ఆ కొబ్బరి తోట చవిటి నేలండి, సారం లేదండి. ఏమైనా మందు కొడితే ఏమైనా ఫలిస్తుందేమో, ఫలిస్తే గాక. లేకపోతే మొక్కలన్నీ తీసేసండి, వేరే మొక్కలు వేయండి. అయ్యో ఎక్కడి దాకా వచ్చేసింది బిడ్డ. నువ్వు ఆత్మీయురాలు ఫలించాలి, సంగమాను ఫలించాలి. నీ ప్రతి నిత్యము ఫలిస్తూ ఉండాలి. ఆకు వాడిపోవడానికి వీరు లేదు సంగమా. ప్రభు వచ్చేంత వరకు ప్రభు కోసం నువ్వు ఫలించాలి, ఎవరి కోసమో కాదు. నేను ఎవరి కోసమో కాదు బ్రతకడం, నా దేవుని కోసం నేను బ్రతకాలి. నువ్వు ఎవరో సంతోషపరచడం కోసం, నీ దేవుని పరచడం కోసం ఆయనకి ఏమైతే వ్రాసి ఉంచాడో వాటిలో నువ్వు బహుగా ఫలించాలి. ఈ స్థలము, ఈ చెట్టు కాలిపోయిందట, కాలిపోయి చవిటి భూమిగా ఉందంట, ఫలాలు లేకుండా ఉందంట. దీన్ని ఎవరో అగ్గిపెట్టి కాలి చేస్తారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత ఏముంది? నిర్జీవమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాని నమ్ముకుంటేనే ధన్యుడు. స్తోత్రం. ఈరోజు నువ్వు నిర్జీవమైన చెట్టులా ఉన్నావా? కాలిన నేలగా ఉన్నావా? అద్భుతం జరిగిన నీ కంటికి కనిపించట్లేదా? అసాధారణమైన కార్యాలు జరిగిన నీ చెవికి వినిపించట్లేదా? దేవుడు ఎన్నో మహత్కార్యాలు నీకు చేస్తున్న చవిటి భూమిగా ఉన్నావేమో, పనికిరాని చెట్టుగా ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ ఈ మాట నాకు కాదనుకుంటున్నావేమో. బిడ్డ, నువ్వు సారం కలిగి పచ్చగా ఉండాలనుకుంటే ఇది నాకు చెప్పడం లేదు, వేరెవరికో చెబుతుంది అనుకుంటున్నావేమో. ఈ స్థలంలో ఉన్న వారందరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సారము కలిగి పచ్చగా ఉండాలి. ముసలివారు సారము కలిగి పచ్చగా ఉన్నట్లుగా యెహోవా మందిరంలో నువ్వు వృద్ధిలోకి రావాలి. నీటి కాలువలో నాటబడిన చెట్టులా ఉండాలి. నువ్వే చెట్టులాగా ఉండకూడదో తెలుసా? ఇక్కడ ఈ చెట్టులాగా ఉండకూడదు, అరుహా చెట్టు వలె ఉండకూడదు, అరుహా వృక్షము వలె నువ్వు ఉండడానికి వీరలేదు. నీటి కాలువలకు నువ్వు ఉండాలి, పచ్చగా ఉండాలి నీ చెట్టు. ఎలా ఉండాలి? చవిటి భూమి కాస్త జీవం తెచ్చుకోవాలి. జీవం తెచ్చి, ఏ కొరుకుడు పుండు వచ్చిందో, ఏ చీడపురుగు వచ్చిందో, ఏ పసర పురుగు వచ్చిందో, నీ ఆత్మీయ స్థితిని తినేస్తూ ఉందో, ఏ మనుషుడు వచ్చాడో, ఏ శాపగ్రస్తమైన వ్యక్తి నీలోకి ఎంటర్ అయ్యాడో, ఏ స్త్రీ నీలోకి ఎంటర్ అయ్యిందో, ఏ పురుషుడు నీలోకి ఎంటర్ అయ్యాడో, నీ కుటుంబాన్ని ఏ స్త్రీ పురుషుడు నాశనం చేస్తున్నాడో వాడు చావాలి. ఈరోజు శాంతి లేకుండా చేస్తున్నాడా? సమాధానం లేకుండా చేస్తున్నాడా? భార్య భర్తల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నాడా? ఆ సమాధానం కలగ చేస్తున్నాడా? అది ఏ పురుగైనా. స్తోత్రం. చవిటి భూమి సారముగా ఉండాలి. యెహోవాను నమ్ముకున్నవాడు, అందరూ చెప్పండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు ధన్యుడిగా ఉండాలా, నీ భార్య ధన్యుడిగా ఉండాలా, నీ బిడ్డలు ధన్యులుగా ఉండాలా. యెహోవా మీద నీ మనసు పెట్టావు. ఎవరి మీద పెట్టు? యెహోవా మీదే. నీవు నీ మనసు యెహోవా మీదకే రావాలి. భర్త మనసు యెహోవా మీదకే, భార్య మనసు యెహోవా మీదకే, పిల్లల మనసు ఏవేవో కనిపిస్తున్నాయి కదా. ఏంటి? ఇంట్లో ఏవేవో కనిపిస్తున్నాయి కదా. కొందరు ఇక్కడ ఉన్న వాళ్ళు లక్షలు ఇస్తున్నారు పిల్లలకి. ఎందుకు? ఆ లక్షను చూసి యెహోవా మీద ఉన్న మనస్సు మళ్ళీపోయి ఆట మీదకి వెళ్ళిపోతున్నాయి. పిల్లలు ఏం అడుగుతుంటే అది ఇస్తున్నారు. పిల్లల్ని లోబర్చుకోవట్లేదు. భూమిని నిండించి మీరు లోబర్చుకోండి అంటే పిల్లలు అని సమాధానం చెప్పి అక్కడికి వచ్చారు. నువ్వు ఎలాగున్నావో తెలుసా? చవిటి భూమిగా ఉన్నావు.
పనికిరాని చెట్టుగా ఉండిపోయావు, పనికిరాని మొక్కగా, పనికిరాని నేలగా ఉండిపోయావు. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలి. దుష్టులను, అపహాసకులను, దూషించే వాళ్ళకి దూరంగా ఉండి సారము కలిగిన మందిరములోకి, సారము కలిగిన ఆ మొక్క వలె పచ్చగా నీళ్ళు ఎక్కడ ఉబుకుతూ ఉంటాయో మందిరంలో నీకు ఎప్పుడు ఏర్లు నాటుతూ నువ్వు సారము కలిగి ఆ మందిరంలో ఉన్న నీళ్లు నువ్వు తీసుకుని బహుగా దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. అరుహ చెట్టు వల్ల నువ్వు ఉండడానికి వీరలేదు, పతనమైపోయే చెట్టుగా ఉండడానికి వీరలేదు, ఎండిపోయే చెట్టుగా నువ్వు ఉండడానికి వీరలేదు. నీటి కాలువల యోరన. స్తోత్రం. ఆకు వాడక ఏ కాలం ఇదే, ఈవేళ ఏ రోజు, ఈరోజు ఏడే, ఈరోజు నేనేం చేయాలి, ఈరోజు మా ఇంటికి ఎవరు వస్తారో, నువ్వు బహుగా ఆకు వాడిపోతున్నావు. ఆకు వాడితే రాలిపోతావు బిడ్డ, రాలిపోతే ఎండిపోతుంది, ఎండిపోతే మొక్క చచ్చిపోతుంది. చావు దాకా తీసుకువెళ్ళొద్దు. నీ ఆత్మస్థితి చచ్చిపోవడానికి వీరలేదు. నువ్వు చచ్చిపోవడానికి కోసం కాదు నీ సేవకుడు. నువ్వు చచ్చిపోతే చూస్తా ఉండడానికి కాదు నీ సేవకుడు. నీ సేవకురాలుని నువ్వు బహుగా ఫలించాలని కోరుకోవడానికి సేవకుడు. నీ పతనం కోరుకోవడానికి కాదు సేవకుడు. నీ ఆత్మీయ స్థితిలో వృద్ధిలోకి రావాలని నీ సేవకుడు. సేవకుడు ఏ భారం కలిగి ఉన్నాడో నీవు అదే భారం కలిగి ఉండు. సేవకుడు ఏ చిత్తం కలిగి ఉన్నాడో నీవు అదే చిత్తం కలిగి ఉండు. నీవు సేవకుడు కలిసి దేవుణ్ణి గెలిపించండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. స్తోత్రం. ఎందుకు వస్తున్నావు? వాని క్రియలకు జీతం ఇవ్వడానికి. నువ్వు ఎంతగా ఫలించావో నా దేవుడు వడ్డీతో సహాయం, హల్లెలూయా, వడ్డీతో సహాయం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో రెట్టింపు చూడబోతూ ఉన్నావు. ఆశీర్వాదం మీదకి ఆశీర్వాదం చూడబోతున్నావు. ఆ రోజు నీ తల ఎత్తే దేవుడు. ఈ రోజు ఎన్ని సత్కార్యాలు చేస్తున్నా నేను పట్టించుకోవట్లేదా? నువ్వెన్ని చేస్తున్నా ఇట్లా పేర్లు పెట్టి చెప్పట్లేదేమో. దేవుడి సేవకులు కొన్నిసార్లు మర్చిపోతున్నారేమో. నువ్వెన్నో ఘనమైన కార్యాలు చేస్తున్నా నీ పేరు మరుగవుతూ ఉందేమో. నా దేవుడు ప్రజలందరూ చూస్తున్నట్లుగా. హల్లెలూయా. బల 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 నమ్మకమైన మంచి దాసురాల, నా హృదయాన్ని గెలుచుకున్నావు, నా చిత్తాన్ని గెలుచుకున్నావు. ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇట్టే శ్రమ వస్తే ఆగిపోతారు. ఏమున్నాయి మాకు? ఇట్టే బాధ వస్తే ఆగిపోతారు. ఏమేమో సమస్యలు వస్తే రేపు వస్తాంలేని ఆగిపోతారు. ఆ చెట్టు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు కట్ట వెట్ట కలిగినను భయం అయ్యదట, వర్షము లేకుండాను భయం లేదంట. భయం లేని భక్తి చెయ్యండి. ఏ భక్తి చెయ్యండి? భయం లేకుండా భక్తి చెయ్యండి. భయం లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించండి. భయం లేకుండా ఆయన ఉన్నాడు. నేను నీటి కాలువలో ఎవరు ఉన్నాను, మందిరంలో నాటబడి ఉన్నాను. ఎవడొచ్చి పెరికినా, ఎవడొచ్చి నిన్ను గెట్టినా, ఎన్ని తుఫాన్లు చెట్టు మీదకి వచ్చినా నువ్వు తూలిపోవడానికి వీరలేదు. ఎవరు నరికి నిన్ను